రోడ్డు భద్రతా నియమాలు పాటించి ప్రయాణికులకు సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలని, ప్రమాదరహిత జిల్లాగా ఆదిలాబాద్ను ముందు వరుసలో నిలిపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆర్టీసీ రీజనల్ మేనేజర్ సొలోమన్ అన్నారు. ఇక ఆదిలాబాద్ పట్టణంలోని ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణంలో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలను నిర్వహించారు. ట్రాఫిక్ నియమాలు పాటిద్దాం, రోడ్డు ప్రమాదాలు నివారిద్దామన్న నినాదంతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆర్ఎం ముఖ్య అతిథిగా విచ్చేసి పలు అంశాలపై ఆర్టీసీ సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ప్రమాదాలను నివారించి మంచి సేవలను అందించాలని, ఆర్టీసీ ప్రతిష్టతను మరింత పెంచాలని సూచించారు. అటు మాసోత్సవాల నేపథ్యంలో తెలంగాణ సాంస్కృతిక కళాకారుల సారథి ఆధ్వర్యంలో కళాకారులను తమ ఆట పాటలతో ఉర్రూతలూగించారు. ఇదే గమనించడం అంటే, గమనించిన తర్వాత ఏం చేయాలా అర్థం చేసుకో. ఒక శబ్దం వినబడింది, తర్వాత ఏం చేయాలా దాన్ని అర్థం చేసుకోవాలా. ఎలాంటి శబ్దం అది, ఆ వాహనం ఎంత దూరం ఉంది, అది అర్థం చేసుకోవడం అంటే. అర్థం చేసుకున్న తర్వాత ఏం చేయాలి, మనము వెంటనే నిర్ణయించుకోవాలా ఏం చేయాలా. అక్కడ వెహికల్ కనబడుతుంది, ఏం చేయాలి మనము, ఇక్కడనే కొంచెం నెమ్మదిగా పోవాలి. అక్కడ ఒక బండి కనబడతా ఉంది, ఆ బండి తాకుతామని కొంచెం దూరంగా ఉండి మనము నిర్ణయించుకోవాలి. బస్సు ఎక్కుతున్నప్పుడు బస్సు కదులుతుందా, కదులుతున్నప్పుడు వెంటనే ఎక్కొద్దు, బస్సు ఆగినప్పుడే మనం ఎక్కాలా అనేటువంటిది ఇదే నిర్ణయించుకోవడం అంటే. తర్వాత ఏంది చేయడం అంటే ఏంది, ఇంకా మనం కాలు ముందుకేయాలా వెనక్కేయాలా, చెయ్యిని ఏం చేయాలా, చెయ్యితో ఏం చేయాలా, కాలుతో ఏం చేయాలా, అదే చేయడం అంటే. కాబట్టి కాలు ముందుకేసినా కాలుకు వెనక్కేసినా సో ఇన్ని ఆలోచనలతోటి మనం ముందుకెళ్తేనే ప్రమాదాల నుంచి మనము బయటపడతాము. కాబట్టి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా, డ్రైవర్లు కానీ తర్వాత ప్రయాణికులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ టెక్నిక్స్ ను పాటించి ప్రమాదాల నివారణ కోసము ప్రతి ఒక్కరూ మరి నడుం కట్టి ప్రమాదాల బారిన ఎవరు కూడా చనిపోకుండా మరి ఒక్కరా